హాయ్ అండి, అందరూ బాగుండాలని కోరుకుంటూ అమెరికాలో ఇండియన్ గ్రాసరీ రేట్స్ ఆకాశం అంత ఎత్తులో ఉన్నాయి, విపరీతంగా పెరిగిపోయినాయి. మీకు రియల్గా విత్ బిల్స్తో సహా వాటి రేట్లు ఏంటి, ఎలా ఉన్నాయి అనేది క్లియర్గా ప్రోడక్ట్స్తో సహా చూపించి మరీ చెప్పాలి అనుకుంటున్నాను. సో మీకు కూడా ఒక ఐడియా వస్తుంది ఇండియాలో గ్రాసరీస్ ఎలా ఉన్నాయి, అమెరికాలో ఎంత ఎక్కువగా ఉన్నాయి రేట్లు అనేది తెలుస్తుంది. సో చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఈ వీడియో చూస్తుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అమెరికాలో సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చేయడం జరిగింది టారిఫ్స్ మీద. టారిఫ్స్ చెల్లవు అని చెప్పి, అయినా కూడా అమెరికాలో ఇండియన్ గ్రాసరీస్ రేట్స్ అనేవి ఏవి కొంచెం కూడా తగ్గలేదండి. నా దగ్గర 2 బిల్స్ ఉన్నాయి. 2 బిల్స్ మీకు క్లియర్గా చూపిస్తాను. ఇది వచ్చేసి నేను ఇండియన్ గ్రాసర్స్లో తీసుకున్న ఐటమ్స్, ఇది వచ్చేసి నేను ఇక్కడ హోల్సేల్ మార్కెట్లో తీసుకున్న ఐటమ్స్ లిస్టు, అన్నీ ఇండియన్ గ్రాసర్సే. సో ఇవన్నీ క్లియర్గా చూపిస్తానండి, మీరు కూడా షాక్ అవుతారనమాట ఎంత రేట్లు ఉన్నాయి అనేది. సింపుల్గా చెప్తానండి. ఈ కర్రీ లీవ్స్ ఉంటాయి, ఇది $1. మనకి ఊళ్ళల్లో అయితే, పల్లెటూళ్ళలో అయితే, మా ఇంట్లో అయితే ఓన్గా చెట్టు ఉంది. సో ఇది ఇంత చిన్న ప్యాకెట్, దీంట్లో ఎన్ని ఉంటాయి, గట్టిగా మీకు ఒక 4 రెబ్బలు ఉన్నాయి, 4 రెబ్బలు ఉన్నాయండి. 4 రెబ్బలు $1. ఇది కర్రీ లీవ్స్. ఇంకా మీరు షాక్ అవుతారు. జాంకాయలండి ఇవి, తీసుకొని చూపిస్తాను మళ్ళీ, కాయల కాదా ఉన్న డౌట్ వస్తుంది. సో ఇవి జాంకాయలు 3. ఇవి నేను ఇంకొకటి తినేసాము. సో ఈ 2 కాకుండా ఇంకొకటి ఇంతే సైజులో ఉన్న జాంకాయ 3 తీసుకుంటే మాకైన బిల్ ఎంత తెలుసా అండి, $11. అంటే ఆల్మోస్ట్ ₹1000. ₹1000 పెట్టి 3 జాంకాయలు కొనుక్కున్నాం అనమాట. మనకి ఇండియాలో ఎంత పడతాయి అనేది మీరు కామెంట్ చేసి చెప్పండి. ఇంకా హైలైట్ చెప్తానండి, ఇదిగోండి గోంగూర. ఈ గోంగూర ఎన్ని కాడలు ఉన్నాయో మీకు కనిపిస్తున్నాయి, 1 2 3 4 5 6 కాడలు ఉన్నాయి. ఎగ్జాక్ట్గా 6 కాడలు ఉన్నాయి. ఇది మనం పచ్చడి నూరుకుంటే ఒక పూటకు కూడా రాదు, నలుగురు మనుషులు ఉంటే. దాని రేట్ $6. అంటే 4 కాడలు 5 కాడలు గోంగూర అనేది $6. అంటే కాడ వచ్చి $1 పడుతుంది అనమాట. సో $6 అంటే మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది కదా, దాదాపు 400 పైన, 400 నుంచి $500. అంటే ఒక కాడ వాల్యూ మేము $100 పెట్టి కొనుక్కుంటున్నాం. చూడండి, మామూలుగా లేదు పంచాయతీ. ఇది నేను తోటకూర, మెంతికూర, ఇది ఆకుకూర తోస్తున్నారు కదండి. ఇవి కూడా చూడండి, కాడలు 1 2 3 4 5 6 or 7 ఉన్నాయి. ఈ తోటకూర, ఇది పెరుగు తోటకూర, ఇది మెంతికూర కట్ట, ఈ 2 కలిపి మాకు పడింది $6. అంటే ఒక్కొక్క కట్ట $3. అంటే $250. మీకు $20 వచ్చిద్దా ఈ కట్ట, మాకు $250. అందరూ అనుకున్నట్టు ఇక్కడ లక్షల్లో సంపాదిస్తారు ఇండియన్ కరెన్సీలోకి మార్చుకుంటే అనుకుంటారు కదా. ఇండియన్ కరెన్సీలోకి మార్చితే ఈ రేట్లు ఇంటి గుండె అయిపోద్ది. అందుకే లక్షల్లో వస్తాయి అంటారు, లక్షల్లో పోతాయి అని చెప్పేది. అందుకే మీకు ఇంకా సింపుల్గా చెప్తానండి, అసలు ఎంత రేట్లు పెరిగిపోయినాయి అనేది. ఇదేంటిది, జింజర్ కాదు, ఫ్లవర్స్. ఇది చూడండి, ఆయిల్, దీపం ఆయిల్. ఈ ఆయిల్ డబ్బా మాకు $12 పెట్టుకున్నాం. ఈ ఆయిల్ డబ్బా నెల కూడా రాదు, ఖచ్చితంగా నెల కూడా రాదు. ఈ పూలు చూస్తున్నారా, నేను ఇంకా వడబడిపోతాయని దీంట్లో పెట్టా, ఫ్లవర్ బొకేలలాగా, ఫ్లవర్ వాజ్లలాగా. సో ఎన్ని పూలు ఉన్నాయో మీరు కౌంట్ చేసుకోండి, ఒక 15-16 పూలు ఉంటాయి. దీని వాల్యూ $7. మాకు గట్టిగా పూజ చేసుకుంటే 2 రోజులు కూడా రావన్నమాట. $7 అంటే దాదాపు 600 పెట్టుకున్నాం. ఆ పూలు 4 పూలు 600 పెట్టుకుంటున్నాం అనమాట. ఇది ఇండియన్ గ్రాసెస్. ఇంకా వెజిటేబుల్స్ ఉన్నాయి, అవి కూడా. ఈ 2 పొట్లకాయలు చూడండి, చిన్నవి, మా ఇంట్లో అయితే ఫ్రీగా వస్తాయి. మా అమ్మ ఎప్పుడు చెట్లు వేసింది, పొట్లకాయలు, చిక్కుడుకాయలు, కాకరకాయలు, వంకాయలు, టెంకాయలు అని. ఈ 2 ధర $6. ఒక్కొక్కటి $3. మేము ఒక్కొక్క కాయ $250 పెట్టుకున్నాం అనమాట. సో దీనికి సంబంధించి చాలామందికి డౌట్ ఉండొచ్చు,
అసలు మీరు నిజమే చెప్తున్నారా లేదా అనేది చూడండి. బిల్లు మీకు క్లియర్గా బిల్లు కూడా ఉంది చూడండి. నేను తీసుకున్న లిస్ట్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ఐటమ్స్ ధర వచ్చేసి $100. చూసారు కదా నేనేం తీసుకున్నాను అనేది. పీనట్స్, ఒక పీనట్ అంటే మనకి వేరుశనగ పప్పులు ప్యాకెట్ వచ్చేసి ఇదంతా 2 kgs, 2.25 kg $11 పైన పడింది. ఆల్మోస్ట్ $11.5 అంటే 2.5 kg వేరుశనగ పప్పు ధర. మళ్ళీ అవి ఆర్గానిక్ కాదండి, నార్మల్వే. మళ్ళీ ఇవన్నీ ఆర్గానిక్ అనుకున్నారు, కాదు నార్మల్వి ఇవి. ఏమి ఆర్గానిక్ లేవు, అస్సలు ఒక్కటి కూడా ఆర్గానిక్ కాదు. ఇండియన్ గ్రాసరీస్లో కొన్నది, అంటే ఇండియన్ గ్రాసరీ స్టోర్లో కొన్నది. ఇవి వచ్చేసి మొత్తము $100. ఈ కాసుని మీరు చూసేయనండి. నేను ఎక్కడ ఎక్స్ట్రా కొనలో ఒక పీనట్ ప్యాకెట్ మీకు చూపించలేదు. ఆ ప్యాకెట్, కర్రీ లీవ్స్, మెంతి లీవ్స్ మీరు అన్నీ చూశారు. ఇదిగోండి బీరకాయ, ఇవే నేను కొంది. ఇంతకు మించి నేను ఎక్స్ట్రా ఏమీ కొనలేదు. 15 ఐటమ్స్లో కర్రీ లీవ్స్ $1 అట్లాంటివే చూశాను. జాంకాయలు $11 $12 పడినాయి. సో ఈ 10 వస్తువులు 15 వస్తువుల కాస్ట్ వచ్చేసి మాకు 8,500 నుంచి 9,000 దాకా పడింది అనమాట. అది పరిస్థితి. ఈ మళ్ళీ ఏమన్నా ఒక నెలకు తెచ్చుకున్నామంటే లేదండి, వారానికి సరిపడా కూరగాయలు అంతే. ఎక్స్ట్రా మేము ఏమీ తేలా అక్కడ. కనీసం మిల్క్ కానీ, రైస్ కానీ, లేకపోతే ఇంకోటి ఇంకేమీ తేలేదు నేను. ఇప్పుడు మీకు ఇక్కడ అమెరికాలో హోల్సేల్ మార్కెట్లో, అంటే కాస్ట్కో లాంటి హోల్సేల్ షాపుల్లో తీసుకొచ్చి చూపిస్తానండి. ఇది ఇంకా షాక్ అవుతారు మీరు. మేము ఏమీ కొనలే ఇక్కడ కూడా. ఇక్కడ కౌంట్ చేసుకోవచ్చు మీరు. యాక్చువల్గా చెప్పాలంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 వస్తువులు తెచ్చానండి. 12 వస్తువుల ధర $120 అయింది. ఇది కూడా మీకు బిల్లు చూపిస్తా క్లియర్గా. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇది బిల్లు. కింద చూడండి $119 సంథింగ్ పడింది కదా, అది. ఇది కూడా మీకు బిల్లు చూపించలేదు అనుకుంటాను. ఇండియన్ స్టోర్లో కొన్నది $99 మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. $99 చిల్లర పడింది. అంటే ఇంకొక 40 సెంట్లో ఏమి యాడ్ చేస్తే $100 అయిపోయింది. నేను ఇక్కడ కొన్నవి ఏంటంటే ఈ పోమోగ్రానైట్ అండి. పోమోగ్రానైట్ కొంచెం పెద్ద సైజు ఇవి అయితే, అయినా కూడా 4, ఇవి 4. ఇది చూపిస్తాను మీకు. అది ఇదిగోండి, ఒక కాయ తినేసాములేండి. ఈ 3 కాయలు ఇవి వచ్చేసి మాకు $18 పడ్డాయండి. $18. 4 దానిమ్మకాయలు $18. అంటే ఎంత అండి? ఆల్మోస్ట్ 1,500 పెట్టుకున్నాం. 4 కాయలు $1,500. చూడండి, మీరు అనుకుంటున్నట్టు లక్షల్లో వస్తాయి అంటారు కదా, లక్షల్లో కూడా ఖర్చులు తేలుతాయి అనమాట. ఇక్కడ నేను ఇది అమూల్ మిల్క్ తీసుకున్నానండి. అమూల్ మిల్క్ డబ్బా ఇది 3.5 లీటర్ ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ ఈ 3.5 లీటర్ అమూల్ మిల్క్. ఇది మళ్ళీ ఆర్గానిక్ కూడా కాదండి. ఇవి పోమోగ్రానైట్స్ కూడా ఆర్గానిక్ కాదు, ఏవి ఆర్గానిక్ కాదు. అమూల్ మిల్క్ కదా మీకు బిల్లు. స్పినచ్, చెర్రీస్, ఏది ఆ మిల్క్ సంగతి ఏడుంది. ఇది అమూల్ మిల్క్ $4.5 పడిందండి. $4.5 3.5 లీటర్ అంటే ఆల్మోస్ట్ లీటర్ $100 పడింది అనమాట మాకు. అమూల్ మిల్క్ మీకు ఎంతకు వస్తాయి? ఇక్కడ మాకైతే $100 పడింది. ఈ ఆర్గానిక్ కాదు, మళ్ళీ నార్మల్వి. ఆర్గానిక్ వాటి వాల్యూ వేరండి. ఇవి కాస్ట్కో ఆర్గానిక్ చూడండి. ఇలాంటివి 3 ఇస్తారు మనకి. ఇది ఒక్కొక్కటి ఆల్మోస్ట్ 2 లీటర్స్ ఉంటుంది. సో 6 లీటర్స్ కలిపి దాదాపుగా $13 పడుద్ది అనమాట. చూడండి, 3 లీటర్ల పాలు, 6 లీటర్ల పాలు వచ్చేసి ఆర్గానిక్ మిల్క్ మాకు $14 13.5 చిల్లర $13 పడుతుంది అనమాట. ఇంకా హైలైట్ ఏంటంటే రైస్ బ్యాగ్ అండి. ఇక్కడ మీకు చూపించాను. ఇదిగోండి రైస్ బ్యాగ్. ఈ రైస్ బ్యాగ్ వాల్యూ $23. అది మళ్ళీ ఒక 25 kgలో 20 kgలో అనుకోబాకండి. తిప్పి కొడితే 20 LB అంటే 10 kgలు నిండా కూడా ఉండదు. 9.5 kg ఉంటుంది. 9.5 kg $23 అనమాట. సో నేను నిన్న ట్రై చేద్దామని చెప్పి ఒక ఆర్గానిక్ చిన్నది, ఇది ఎంత అండి, బ్రౌన్ రైస్, ఆర్గానిక్ బ్రౌన్ రైస్ తెచ్చాను.
ఈ ఆర్గానిక్ బ్రౌన్ రైస్ ఎన్ని అవి 5.5 kg 5.5 kg $12 అంటే కేజీ వచ్చేసి దాదాపుగా $2 పడింది అనుకోండి, $2.5 అట్లా పడింది అనమాట. అంటే కేజీ వచ్చి మాకు దాదాపుగా 200 పడింది. కేజీ ఆర్గానిక్ బ్రౌన్ రైస్ 200 పడింది. ఇది మేబీ కొంచెం తక్కువ రేట్ ఏమో అని నేను అనుకుంటున్నాను, ఆర్గానిక్ కాబట్టి మేబీ కాకపోయి ఉండొచ్చు. కానీ ఈ నార్మల్ రైస్ కూడా $23 పెట్టుకుంటున్నామండి. 10 kgలు కూడా నిండా ఉండవు. కేజీ దాదాపు 200-300 పడుతుందన్నమాట. ఈ ఎగ్స్ నేను అయిపోయినాయి, జస్ట్ చూపించడానికి అని తీసుకున్నాను. 2 ఎగ్స్ ఉన్నాయి, కొత్తది తెచ్చున్నాను. సో ఈ ఎగ్స్ కూడా $8. కాకపోతే $8 అంటే మాకు మళ్ళీ ఎక్కువ ఉంటాయండి. ఇవి ఆల్మోస్ట్ 3 అర డజన్లు అంటే డజన్నర ఉంటాయి. అంటే 18 ఎగ్స్ ఉంటాయి. 18 ఎగ్స్ మాకు $8 పడుతుంది. సో అలా ప్రతిదీ మీకు ఇది చూపిస్తాను. 119 పాయింట్ చేంజ్ పడింది. సో అమెరికాలో ఏవి రేట్లు తక్కువగా అయితే లేవండి. నేను కొన్ని చూపించాను అనమాట, మీకు ఎగ్జాంపుల్ రియాలిటీలో తెలుస్తాయి అని చెప్పి మీకు చూపించి మరి రేట్లు చెప్పడం జరిగింది. బిల్స్ కూడా నా దగ్గరే ఉన్నాయి, క్లియర్గా చూపించాను. సో అమెరికాలో రేట్లు ఏమీ తక్కువ లేవండి. ఎస్పెషల్లీ ఇండియన్ గ్రాసరీస్ రేట్లు. మనం ఇండియన్స్ ఏదైతే తినాలి అనుకుంటున్నామో ఆ గ్రాసరీ రేట్లు అన్నీ విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయి. మీరు చాలామంది అనుకుంటారు కదా ఇండియాలో ఉండేవాళ్ళు అమెరికాలో లక్షలు అంటే ఇండియన్ కరెన్సీలోకి మార్చుకుంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్కి H1B పర్సన్కి పర్ మంత్ $8,000 చేతికి వచ్చినాయి అంటే 864 వీడికి 7 లక్షల దాకా వస్తుంది అని అనుకుంటారు మీరు చేతికి. బట్ వీటి ట్యాక్సులు కట్టాలి. ఆ తర్వాత ఆ ట్యాక్సుల పరిస్థితి ఏంది, ఇంటి రెంట్ కట్టుకోవాలి, కరెంటు బిల్లు, వాటర్ బిల్లు. నేను చూపించిన ఏవి పర్ మంత్కి తీసుకున్న సరుకులు కాదండి. నేను ఇండియన్ గ్రాసరీ స్టోర్లో తీసుకుంది నార్మల్ బేసిక్ కూరగాయలు, ఒక రకం ఫ్రూట్స్, జస్ట్ వేరుశనగపప్పు, ఇట్లాంటివి, ఒక నువ్వుల నూనె ప్యాకెట్, ఇవి మాత్రమే తీసుకున్నాను. అవి $100 అయినాయి అంటే అవి వారానికే కదండి, ఖచ్చితంగా వారానికే. మేబీ ఈ దీపం ఆయిల్ ఇవి 2 వారాలు 3 వారాలకి డైలీ పూజ చేసుకునే వాళ్ళకి రావచ్చేమో, కానీ కూరగాయలన్నీ 1 వీక్కి నేను తీసుకొచ్చింది. 1 వీక్కి మీకు దాదాపుగా $100 అయిందంటే $100 అయిందంటే చూడండి, ఇండియాలో అరౌండ్ 9,000 వారానికి. ఈ లెక్కన వచ్చే శాలరీ మీరు ఆలోచించుకోండి ఎంత డిఫరెన్స్ ఉంటుందో. ఇక్కడ ఏమి అనుకున్నంత సూపర్గా ఏమి లేదండి. కరోనాకు ముందు మీరు అన్నట్టు చాలామంది విపరీతంగా సంపాదించుకున్నారు. ఆ టైంలో రేట్లు చాలా తక్కువ ఉన్నాయి. కానీ కరోనా తర్వాత అంత తక్కువ లేవు. ఇప్పుడు ఇంకా ఆ టారిఫ్లని ఈ టారిఫ్లని పడి ఇంకా రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. అంత మిగిలేది ఇక్కడ వాళ్ళు ఫోజులు కొట్టే అంత ఏమీ లేదు అక్కడ విషయం. సో ఫోజులు కొట్టే వాళ్ళని చూసి మీరేమి అదిగో అమెరికాలో ఉంటున్నారు, ఫోజులు కొడుతున్నారు, వాళ్ళు అంత సంపాదించుకున్నారు, అంత సీన్ లేదు. ఇది అంత పైన పటారం, లోన్ లొటారం అన్నట్టు అంత పైన పటారమేనమాట. బిల్డప్లు మాత్రమే. రియాలిటీలోకి వస్తే చాలా కష్టం అండి. సేవింగ్స్ అనేవి పూర్తిగా తగ్గిపోయినాయి, అది మాత్రం నిజం. సో మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి క్లియర్గా చూపించానని అనుకుంటున్నాను. ఇండియన్ గ్రాసరీ రేట్లు అమెరికాలో ఎలా ఉన్నాయి, ఎంత ఎక్కువ ఉన్నాయి ఏంటి అనేది. ఈ వీడియో మీకు నచ్చుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.